హే గైస్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. నేను మీ హరియానంద్ గైస్. మనమైతే వ్లాగ్ ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తున్నాం. సో ఈరోజు ఏంటంటే వ్లాగ్ మనమైతే యాదగిరిగుట్ట వెళ్తున్నాం. సో అక్కడ సత్యనారాయణ వ్రతం అవి చేయించుకుందాం అనుకుంటున్నాము. సో అలా అని చెప్పి యాదగిరిగుట్ట వెళ్తున్నాం కదా, అలానే కంటెంట్ దొరికేసింది మనకి. సో అందుకే వ్లాగ్ చేసేస్తున్నా. సో ఈరోజు అయితే 18th ఆగస్ట్. సో మీకు మొత్తం క్యాప్చర్ చేస్తా, గట్టిగా చేస్తా వ్లాగ్, గట్టిగా ట్రై చేస్తా. స్టేడియం మీకు అన్నీ చూపిస్తాం గైస్. మేమైతే స్టార్ట్ అయిపోయినాం. అండ్ మాతో పాటు మా అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారు, కానీ ఈ కార్లో లేరు, వేరే కార్లో వస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు అయితే మేము ముగ్గురం ఉన్నాం, అక్క, నేను, మమ్మీ. అమ్మమ్మ వాళ్ళ దాంట్లో అన్న ఉన్నాడు, పెదమ్మ ఉంది, మళ్ళీ మా ఒక అక్క వస్తుంది, మళ్ళీ అమ్మమ్మ వస్తుంది, తాత కూడా వస్తుంది అనుకుంటా, నాట్ షూర్. సో ఇప్పుడైతే ఎక్కడున్నా అమీర్పేట్. ఎస్, అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఉంది ముందు. మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఐస్ ఇప్పుడైతే ఉప్పల్ దాటేసినాము. సో ఇంకా మనకి ఎంత దారి ఉంది, ఒక నిమిషం చెప్తాను. మనకి ఇంకా 52 minutes ఉంది. యా, మనమైతే ఇప్పుడు యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్నాం. ఇంకా 4.2 kilometers ఉంది. మనకి 5 నిమిషాలు చూపిస్తుంది. యా, పీపుల్ చూడండి, వచ్చేసినాం మనం ఫైనల్. దగ్గర చాలా దగ్గర ఉన్నాం. గైస్ అదిగోండి వెనకాల కనిపిస్తుంది టెంపుల్. సో ఇప్పుడైతే ఆగినాము, ఎందుకంటే అన్న వాళ్ళు ఇంకా రాలేదు. అన్న వాళ్ళకు కొంచెం లేట్ అయిపోయింది టోల్ గేట్ దగ్గర. మనమైతే వచ్చేసినాం. ఇప్పుడు వస్తున్నారు అన్న వాళ్ళు వచ్చినాక మనం పార్క్ చేసుకొని దాని తర్వాత చూడాలి ఏం చేయాలో. గైస్ ఇదిగో చూడండి, బోర్డు ఇక్కడ ఉంది, అంటే మండపం అక్కడ ఉంది. ఇక్కడ రాసి ఉంది కదా, సత్యనారాయణ స్వామి వ్రతం మండపం అని. కార్ అయితే పార్క్ చేసేసినాము. ఇప్పుడు అట్టే పోవాలనుకుంటా, అందరూ అట్టే పోతున్నారు, నడవండి. ఓకే గైస్ చూడండి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మండపము. చూడండి, లక్ష్మీ నరసింహ స్వామి మండపం ఇక్కడ ఉంది. అదే ఏమంటారు, సత్యనారాయణ స్వామి వ్రతం. సారీ గైస్, ఇదిగోండి ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ టికెట్ కౌంటర్ ఇది, ఇక్కడ తీసుకోవాలి. మా పేదమ్మలు నించింది అక్కడ. జనాలు చాలా ఎక్కువ ఉన్నారు గైస్. మేము చాలా లేట్ అయిపోయినాం ఈరోజు. మేము యాక్చువల్లీ నిన్న నైట్ ప్లాన్ చేసిండే, కానీ ఇక ఈరోజు మార్నింగ్ అయిపోయింది. అది చాలామంది ఉన్నారు జనాలు, లైన్ ఉంది. ఇప్పుడు ఉండాల్సిందే, నో ప్రాబ్లం, ఉందాం. గైస్ చూడండి, మనమైతే వ్రత మండపంకి అయితే వచ్చేసినాము. సో నేను చూడండి, పంచ కట్టుకున్నాం. అన్న కట్టుకోలే, అన్న మర్చిపోయినట్ట. అన్న షర్ట్ వేసుకుని మీకు చూపిస్తాను అన్నని. యా, ఇదిగో చూడండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి, మొత్తం వ్రత మండపం ఉంది. సో మనం కూర్చొని చేద్దాం. జై శ్రీమన్నారాయణ. చేసినాక కలుస్తా. స్టేడియం ఈ రెండు మావి. ఇగో అక్కడ అన్నున్నారు చూడండి, ఇది పెద్దమ్మ వాళ్ళది, ఇది మాది. చూడండి గైస్, ఇప్పుడే మేము నలుగురం, అక్క, చిన్నక్క, మా అన్న, నేను పోయి కొబ్బరికాయలు కొట్టినాం అక్కడ. సో ఇప్పుడు మొత్తం సర్దేస్తారు, తయారు చేస్తారు మొత్తం. చూడండి
గైస్ అందరూ వాళ్ళ ఏమంటాం సత్యనారాయణ స్వామి రథం పీట ఏదో ఒకటి నాకు అంత ఐడియా లేదు, సారీ. ఏమంటాం రెడీ చేసుకుంటున్నారు గౌరీమాతని వాళ్ళందరూ. మా వాళ్ళు కొంచెం లేట్ ఉన్నారు అని అదిగోని వాళ్ళందరూ చేసుకున్నారు. చూడండి గౌరీమాత సత్యనారాయణ స్వామి వాళ్ళందరూ. గైస్ సక్సెస్ఫుల్లీ అయితే అయిపోయింది. సో మొత్తం ప్రసాదం నిండుంది మరి మూతులు. సో సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది, చాలా మంచిగా అయింది. చూడండి గైస్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. మొత్తం అన్నీ తీసేసారు చూడండి. మేము కూడా చేసుకున్నాం మా ఐటమ్స్. చూసుకోండి అయిపోయింది, సక్సెస్ఫుల్లీ అయిపోయింది. మనమైతే ఇప్పుడు వెళ్దాం, నడవండి. మా ముందు అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. చాలా మంచిగా జరిగింది, చాలా క్రేజీగా జరిగింది. ఆ 5 కథలు కూడా చెప్పారు, అది ఇంకా సూపర్. అసలు ఆయన లీలలో ఆయన సత్యదేవుడు. జై శ్రీమన్నారాయణ. అందరు చెప్పండి. మంగళ తిరుగుతున్నాయి కదా, మంగళ తిరుగుతున్నాయి. కొంచెం తక్కువ చేయాలి వీడియోలో, లేకపోతే గుంజుకుంటుంది ఫోన్. లెట్స్ గో. వెదరు అన్నీ చాలా బాగున్నాయి గైస్, మొత్తం క్రేజీ. ఎండ తగ్గించాలి మెయిన్, ఎండ తగ్గించి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించినాక. అండ్ ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళాక మనం తెలుసుగా మొక్కాలి స్వామికి. గైస్ మీకు కేదార్నాథ్ బ్లాగ్లో ఇంకా కేదార్నాథ్ బ్లాగ్ రాలేదు, దాని ముందు ఇదే వస్తుంది. కేదార్నాథ్ బ్లాగ్ వస్తుంది గైస్, టెన్షన్ తీసుకోకండి. సో దాంట్లో పరిచయం చేసిన అన్నని, సో అందుకే ఇప్పుడు పరిచయం చేసేద్దాం. ఇంకో మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అన్న. సో అన్న మన సత్యనారాయణ వ్రతం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నేను అన్న కూర్చొని చేసినాము, ఇంకా అక్క ఇంకో అక్క కూర్చొని చేసారు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ యాదగిరిగుట్ట టెంపుల్ దర్శనంకి వెళ్ళాలి. ఓకే, చూడాలి ఇక రష్ ఎట్లా ఉంటుందో ఏందో. ఎస్, స్టే ట్యూన్ గైస్, విల్ గివ్ యూ అప్డేట్స్. జై శ్రీమన్నారాయణ. మనమైతే కొండెక్కడం అయితే స్టార్ట్ చేసినాం గైస్. పైన పార్కింగ్ 500 అంటే ఇంకా మేము ఫొటోస్ వీడియోలు తీసుకోవాలి కాబట్టి పక్క 500 ఇచ్చేసినాం. అండ్ మనం పైకి అయితే వెళ్తున్నాం గైస్. ఫోన్ అలవ్ లేదంట, సో మీకు చూపిలేను. నేను తర్వాత దర్శనం తీసుకున్నాక వచ్చి చూపిస్తా గైస్. టైం 3 o'clock. అండ్ మన దేవుడి దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది. అండ్ మీకు కొండ చూపించలేకపోయింది ఎందుకంటే ఫోన్ అలవ్ లేదుగా. ఇది హీట్ ఎక్కిపోయింది కదా, పిచ్చిగా హీట్ ఎక్కిపోయింది. ఐఫోన్ అసలు ఇప్పుడు కొంచెం తగ్గింది హీట్, కానీ అందుకే వీడియో చేయగలుగుతున్నా, లేకపోతే అది చూపిస్తుంది ఐఫోన్ ఏమంటాం హీట్ ఉన్నప్పుడు రాలేదు, కోల్డ్ అయినాకనే ఇది ఓపెన్ అవుతుంది అని చెప్పి ఉంది. సో అందుకే మీకు చూపిలేకుండా లేకపోతే దిగేసినాం మేము. ఇప్పుడు నేను వేరే కార్లో వచ్చిన, అంటే లైక్ అన్న వాళ్ళ కార్లో వచ్చిన. మా చిన్నక్క అటు వెళ్ళిపోయింది, మా కార్లో వెళ్ళిపోయింది. నేనైతే ఇప్పుడు అన్న వాళ్ళ కార్లో ఉన్నా. యా, సో లెట్స్ గో గైస్. ఇప్పుడు సురేంద్రంపూర్ వెళ్తున్నాం. అదే స్టాచ్యూస్, అక్కడ స్టాచ్యూస్ వెళ్ళి చూసాను. ఇదిగో సురేంద్రపురి, ఇదిగోండి. మనం ఇప్పుడు ఆడకి వెళ్తలేం, ప్లాన్ చేంజ్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. తెలుసా స్వర్ణగిరి మీకు చిన్న తిరుపతి అని అంటారు ఇప్పుడు దాన్ని కూడా. సో యా, లెట్స్ గో, వెళ్దాం మనం స్వర్ణగిరి. కలుస్తాం ఇవాళ మధ్యలో. గైస్ చూడండి, స్వర్ణగిరి వచ్చేసినాం మనం. పార్కింగ్ సెట్ చేస్తున్నాం. ఇక మనం వచ్చేసినాం, పార్కింగ్ వచ్చేసినాం. ఇక ముందు మన కార్ ఉంది, ముందు కూడా నడవండి పార్కింగ్ వెళ్తాం. లెట్స్ గో. స్వర్ణగిరి చూడండి. నేను ఆల్రెడీ ఒకసారి వచ్చిన, అప్పుడు తీయలేకపోయినా వ్లాగ్, కానీ ఇప్పుడు తీయగలుగుతాం. కానీ ఆ టైంలో నైట్ టైంలో వచ్చింది, కానీ ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడు చూడండి చేస్తున్నాం. నైట్ టైంలో చాలా బాగుండేది. ఇంకా మనం ఏం చేయగలుగుతాం, ఇప్పుడు దేవుడు ఇప్పుడు విడిపిస్తే ఏం చేయలేం. సో ఇప్పుడే చూసాను గైస్, మళ్ళీ ఎప్పుడైనా నైట్ వెళ్తే నైట్ వెళ్తాం. మనమైతే వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి వెంకట టెంపుల్ మనది, స్వర్ణగిరి టెంపుల్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 3 అవతారాలు మనకు దర్శనం అయింది. 3వ అవతారం విష్ణుది, గాడ్ విష్ణుది 3 అవతారాలు అయినాయి. ఫస్ట్ సత్యనారాయణ స్వామిది వ్రతం చేసినాం, అట్లా సత్యనారాయణ స్వామిది అయిపోయింది, లక్ష్మీనరసింహ స్వామిది అయిపోయింది.
ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయిపోతుంది, 3 అయిపోతున్నాయి గైస్. చూపిస్తా మీకు, లోపల అలవ్ లేదు కానీ బయట అంతా అలవ్ ఉంది. మీకు ఆ వాటర్ ప్లేస్ చూపిస్తా, ఎక్కడైతే స్వామి పడుకొని ఉంటారు, వాటర్ ఉంటుంది దాని చుట్టూ, అది చూపిస్తా. ఓకే, స్టేట్ చూడండి. ఇది కానీ పాదం ఉంది దేవుడిది, అక్కడ పైకి వెళ్ళాలి మనం. వెళ్ళిపోదాం. జర్నీ శ్రీకుమార అవతారము. ఓకే, మత్స్యకుమార్. ఓకే, సెకండ్ అవతారం గైస్. సెకండ్ అవతారం తాబేలు అవుతారు స్వామి దీనిలో. ఈ అవతారంలో తాబేలు అయ్యి ఒక కొండ టైప్ దాన్ని కాపాడతాడు. అది నాకు తెలుసు గైస్, స్టోరీలు చెప్తా. ఇదిగోండి ఇక్కడ ఉంది ఏదో. ఇక వరాహ అవతారం చూడండి, వరాహ అవతారం అక్కడ కూడా ఉంది, మళ్ళా చూపిస్తా. ఇంకొన్ని గైస్, మేము ఇందాకనే వచ్చి దర్శనం చేసుకున్నాం ఈ స్వామిది, నరసింహస్వామి, నరసింహస్వామి అవతారం. మళ్ళీ ముందు కూడా ఉంది చూడండి. ఇక శ్రీ వామన అవతారం చూడండి. పరశురామ అవతారం చూడండి. పరశురామ అవతారము నాకు తెలిసి నెక్స్ట్ రాముడే అనుకుంటా, చూద్దాం. దిగ్గు అని చెప్పిన శ్రీరామ అవతారం. శ్రీరాముడు ఇంకా పరశురాము కొంచెం సేమ్ ఉన్నారు. జై శ్రీరామ్. శ్రీ బలరామ అవతారం, ఇది శేషనాథ స్వామిది చూడండి. శ్రీకృష్ణ అవతారం గైస్ చూడండి, శ్రీకృష్ణ అవతారం గైస్. కలియుగానికి దేవుడు శ్రీ కల్కి అవతారము. కల్కి స్వామికి జై. మై ఫేవరెట్ ఆఫ్టర్ కృష్ణ. కలిగి పురాణం చదవాలి, నాకు ఇష్టం గైస్ కల్కి చాలా. కల్కి స్వామి చూడండి గైస్. ప్రతి స్టెప్కి ఉన్నాయి ఇట్లా కొటేషన్స్ ఉన్నాయి చూడండి. ప్రతి స్టెప్కి ఉంది ఇట్లా, శ్రీ పుంస రూప గోవింద, శివకే శివమూర్తి గోవింద, శివకేశవమూర్తి గోవింద, స్వర్ణ గిరీష గోవింద, యాదాద్రి తిరుమల గోవింద. ప్రతి దానికి చూడండి. ఇగోండి ఇక్కడ ప్రతి దగ్గర ఉంది గైస్, చూడండి ప్రతి దగ్గర ఉంది. అది కూడా డిఫరెంట్ అనుకుంటా. కాదు డిఫరెంట్ ఉంది గైస్. ఓన్లీ లాస్ట్ అది యాదాద్రి తిరుమల అదొకటి సేమ్ ఉంది, మిగతాగా డిఫరెంట్ ఉంది. ప్రతి స్టెప్కి ఉంది మనకి. సో ఈ టెంపుల్ కూడా మనం వెళ్దాం ఇప్పుడు దానికి గైస్. చూడండి గరుడ స్వామి అండ్ వెనకాల టెంపుల్ ఏమో అది ఏ దేవుడుదాం అది చూద్దాం. అక్కడ హనుమాన్ అనుకుంటా, చూద్దాం అది కూడా చూద్దాం. ఫస్ట్ మనం మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకుందాం గైస్. దర్శనం అవన్నీ ఎన్ని అయిపోయినాయి మీకు చూపిలేదు, ఎందుకంటే ఫోన్స్ అన్ని ఇక్కడే బ్యాగ్లో పెట్టేసిన కార్లో, చూపిలేకపోయినా మనకి. సో మిమ్మల్ని ఇక స్వర్ణగిరి చూపిలేకపోయినా, కానీ నెక్స్ట్ టైం చూపించడానికి ట్రై చేస్తా గట్టిగా. మేము ఇక ఫోన్స్ ఎలా లేదని బ్యాగ్లో పెట్టేసినాము, తెచ్చుకోలేదు ఇంకా ఏమీ, కానీ ఉత్తా అట్లని తిరిగేసినాం. సో నెక్స్ట్ టైం అట్లా చేయలేము ఒకవేళ వెళ్తే. ఇంకా దేవుడు అనుగ్రహం ఎప్పుడు పిలిస్తే అప్పుడు. సో స్టే ట్యూన్ గైస్. ఫైనల్లీ యాదగిరి గుట్ట ఇంకా స్వర్ణగిరి 2 అయిపోయినాయి. సో మనం అయితే పుట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. సో దారిలో ఉన్నాం, ఇప్పుడు దాటేసినాం స్వర్ణగిరి. చూద్దాం ఇంకేమైనా ఉంటే మీకు ఇస్తే అప్డేట్స్, లేకపోతే ఇంటికి వెళ్ళినాక వ్లాగ్ ఎండ్. గైస్ వెనకాల డెస్టినేషన్ చేయడం మనది వివాహ భోజనం రెస్టారెంట్కి వచ్చినాం, అథెంటిక్ తెలుగు కిచెన్. సో దానికి వచ్చినాము, దారిలో ఉందని చెప్పి ఇక వచ్చేసినాం మీదకి. చూద్దాం ఫుడ్ ఎట్లుంటుంది, ఫస్ట్ టైం ట్రై చేద్దాం. విల్ టెల్ యూ ద రివ్యూ. వివాహ భోజనం గైస్, ఇవన్నీ వివాహ భోజనం ఎంట్రన్స్ ఇది. కానీ ఇక్కడ ఇది చూడండి, అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. నైస్.
వివాహ భోజనంబు మా ఇవి కూడా ఉన్నాయి, వెపన్స్ కూడా ఉన్నాయి. ఓకే మనమైతే వెళ్దాం లోపలికి. గైస్ వీళ్ళ సర్వీస్ బాగుంది గైస్. ఏమన్నా ఇది ఆకుతో చేస్తున్నారు మొత్తం ఆకుతో చేస్తున్నారు చూడండి, బాగుంది కదా. మళ్ళీ రాగి గ్లాస్ ఒకటి, మళ్ళీ ఆనియన్స్ వేసుకున్నా. ఇంకా అది ఏమో మొత్తం తెలుగులో ఉన్నాయి గైస్ పేర్లు, మొత్తం తెలుగులో ఉన్నాయి పేర్లు. బంగాళదుంపలు వేపుడు, ఆ వేపుడు, ఈ వేపుడు, ఏమేమో వేపుడులు ఉన్నాయి. మళ్ళీ పులావ్ ఉన్నాయి, గుత్తొంకాయ పులావ్, ఆవకాయ పులావ్, టమాటా పప్పు, ఏమో ఉన్నాయి గైస్. కానీ బాగుంటుందేమో అనిపిస్తుంది, చూద్దాం. గైస్ ఫుడ్ క్రేజీ ఉంది. నేను స్టార్టింగ్ 2 స్టార్టర్లో తెప్పించుకుంటే చూపినా మర్చిపోయినా, కానీ క్రేజీ ఉంది ఫుడ్ ఇప్పుడైతే. ఇంకో బటర్ నాన్, పనీర్ బటర్ మసాలా, ఇదేది ఇది కాజు అన్న, కాజు కాజు ఓ ఇట్స్ మష్రూమ్ అట. ఇది ట్రై చేద్దాం. పనీర్ ట్రై చేసినా చాలా బాగుంది. ఇప్పుడు మనం మష్రూమ్ ట్రై చేద్దాం. ఇప్పుడు తీసుకోవడం నేను మళ్ళీ సజెషన్ చేసుకున్నాను, ఇది బాగుంటుంది. అది చాలా అనిపిస్తుంది. గైస్ ఫైనల్లీ మాకు మంచి ఫుడ్ తిన్నాక స్వీట్ పాన్ తింటాం. యాక్చువల్లీ ఆ కార్నర్కి ఉంటుంది స్వీట్ పాన్ చేసుకునేది, అక్కడ కార్నర్కి ఉండేది అటు సైడ్. ఆడ ఉన్నారుగా మంచుడు, ఆడ వేసుకోవచ్చు స్వీట్ పాన్. స్వీట్ పాన్ చేసుకొని తింటాం. మనమే వేసుకోవాలంట, మేక్ యువర్ ఓన్ స్వీట్ పాన్, మీఠా పాన్. వర్షం పడుతుంది గాయస్, వర్షం పడుతుంది గాయస్. టైం 8:35. సో మనమైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళాక మీకు అప్డేట్ ఇస్తా గాయస్. ఇంటికి వచ్చేసినాం, లిఫ్ట్లో ఉన్నాం. సో ఈరోజు అయితే చాలా క్రేజీగా జరిగింది మనకి. ఈరోజు చాలా క్రేజీగా జరిగింది మనకి. చాలా మంచిగా 3 అవతారాలని మనం ఈరోజు దర్శనం చేయించుకున్నాం. ఒకటి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహ స్వామి, సత్యనారాయణ స్వామి. తెచ్చుకో. సో ఇప్పుడు ఇల్లు కీస్ ఉంది నా దగ్గర, ఇల్లు ఓపెన్ చేయాలి ఆగండి. సో గైస్ నేనైతే డ్రెస్ మార్చుకున్నా. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి నాకు. నేను నా ఫుల్ ట్రై చేసిన మంచిగా రావడానికి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. 340 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. 350 కొట్టేస్తానని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ.